హలో గాయ్స్, ఇవాళ అయితే మేము గంగపట్నం బయలుదేరాము. చూడండి మా టీం లీడర్ అంతా యాన్ ఎక్కేస్తాను. ఇక్కడ అట్టుండ్రు అందరూ. మాదంతా స్కాడ్ అంతా బాగుంది. చూసారు కదా, అందరు బండిలోనే ఉండరు. మేమైతే రెడీ అయిపోయాను. బాక్సులు కూడా వేసుకొని వెళ్ళిపోతున్నాం. ఆడికి పోయి అక్కడితో కానీ డ్యాన్స్ అదర కొట్టేస్తాం. చిన్న విషయం అయితే కాదు. ఆడాలంతా కింద ఉన్నారు. అందరూ టీం లీడర్లు అందరూ ఉన్నారు. గేట్ అయితే వేస్తున్నారు. మా ఊరు గేట్ ఇది. బయలుదేరుతున్నాము. ఆడ పోయిన తర్వాత కొంచెం కొర వీడియో పెడతా చూడండి. కదా హాయ్ చెప్పండి రా. బండికి పెట్రోల్ నింపియాలా, డీజిల్ పెట్రోల్ నింపియాలి బండికి. వీళ్ళు మోసి బండిలో ఆయిల్ అయిపోయింది. ముందు ఆయిల్ పట్టించుకోవాలా. మేము కూడా పట్టించుకుంటే తర్వాత మళ్ళీ బండి కదులుతుంది. ముందు ఆయిల్ పట్టించేస్తే తర్వాత అందరూ ఆయిల్ గీలు పట్టించేద్దామని బొక్క అయితే వచ్చేసాము. అందరూ ఆయిల్ పట్టించేస్తాం. ఆయిల్ లేపినట్టే సుసన్ గారు ఫ్రెండ్స్. ఇక బొంక అయిందేనో, ఇక బొంక అయిన మేమే పెట్టుకోను. చెప్పుగా ఆయన ముందంతా తాగేస్తాం. ఇవాళ ఆదివారం, అది కాక టీ గ్యాస్ కాడ ఆపడం సరికి అయితే బండిలో పెట్టేస్తున్నాం. మేము కంపెనీ బ్రాండ్లు వేస్తాం, వాళ్ళు లోకల్ వేస్తున్నాం. వచ్చేసరికి అయితే నెమ్మది నీరైతే అట్లా చూసారు బండి ఎక్కడ ఆడైతే దడా బడా ఆడదే. ఆ లాస్ట్ డ్యాన్స్ కూడా వేసేస్తారు. అందుకు బాంబు కూడా పెట్టుకుంటుండో ఆఫర్కి. ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము. గంగపట్నం రోడ్డు ఇది. ఇటు పోతే మైపాడు. ఇప్పుడే రెడీ కటక్కన ఇంక పోతున్నాము. ఇంకా చిన్న విషయం లేదు ఇదంతా. ఎంతైతే బాగుంది. ఇక్కడ ఏందో వాటర్ చూస్తే కతక్కున ఉంది. నెక్స్ట్ ఇంకా తర్వాత రాత్రి వర్షం పడి గంగపట్నం రోడ్డు మొత్తం వాటర్ అయితే మునిగిపోయినాయి. రోడ్డు అంతా వాటరేను. రాత్రి వర్షం పడింది ఇక్కడ. ఇవాళ అయితే సండే, ఇది ఆదివారం. పోతా ఉన్నాం గుడి దగ్గరికి. హలో గాయ్స్, గంగపట్నం అయితే వచ్చేసాము మేము. ఇదేనా ఇప్పుడే ఎంటర్ అయ్యాము. జనాభా అసలు ఉండరు అనుకున్నాను నేను. జనాభా బాగానే వచ్చున్నారు. జనాభా అసలు ఉండరు అనుకున్నాము, బాగానే వచ్చున్నారు. బళ్ళు అయితే చాలా వచ్చేస్తున్నాయి. ఆటోలు, కార్లు ఎక్కువ బయట ఊళ్ళు వచ్చినట్టున్నారు. ఇక్కడ పోదాం లోపల ఎట్లా ఉన్నదో మరి. మా వాళ్ళకి ఏం పని పడలేదు, అరుచుకుంటారు. మనుషులు ఎవరైనా కనపడకూడదు, అరుస్తూ ఉంటున్నారు. అదే పని అయిపోయింది వీళ్ళకి. మేము కూడా ఏదో పక్క క్యాన్ పెట్టేసి దిగేసి పోయి అమ్మవారిని దర్శించుకొని చూసుకొని వచ్చేయాల. మొత్తానికైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. మా వాడికి ఏం అర్థం కావట్లా. బండి ఎక్కడ పెట్టాలో ఏం అర్థం కాక చిల్ చేసుకుంటా ఉన్నారు. బండి ముందు పెడదామా వెనక పెడదామా అర్థం కాక చూసుకుంటా ఉన్నారు. జనాభా అయితే దిగుతా ఉన్నారు. స్క్వాడ్ అంతా దిగేస్తుంది. మమ్మల్ని ఆడబడి కొట్టేస్తారో ఏం అర్థం కావట్లా. ఎక్కడెక్కడ నుంచో వచ్చేస్తున్నారు అందరూ. తమిళనాడు, చెన్నై, కర్ణాటక, నెల్లూరు, అన్ని ఊర్లోనే, రాయలసీమ, కడప నుంచి కూడా వచ్చేస్తున్నారు. కోళ్ళు అన్నీ కొయ్యాలి మేము. ఎలా కోళ్ళు కొయ్యటం, అమ్మవారికి నైవేద్యం పెట్టడం, పొంగల్ బొంగేయడం, అదే ఇప్పుడు మేము చేయాల్సిందేడా. బాక్సులు కూడా తెచ్చేస్తున్నాం. డ్యాన్స్ కూడా వేయాలా. కోనేరు అయితే ఎండిపోతుంది మామ. మునగదామని వస్తే వాటరే లేవు. దిగితే మోకాళ్ళతో వస్తున్నాయి అంతే, ఇంకేం లేదాడా. కుక్కలే తిరుగుతున్నాయి అంటే ఇంకా మనం కుక్కకే అంత లోతు వచ్చిందంటే ఇంకా మనం దిగబల్లి అసలు నాకు తెలిసి.
కుక్కలే తిరిగేస్తున్నాయి ఆ కోనేరులో పడి. ఇంకా మనం ఏం దిగుతామా? జనాలు చూస్తే బాగా వచ్చున్నారు, దర్శనం చేసుకుంటా ఉన్నారు. ఇంకా మేము ఉన్నాము, మేము కూడా పోయి దర్శనం చేసుకుని వచ్చేసేయాలి. కుక్కకు కూడా ఏడ మునగాలో ఏడ తిరగాలో అర్థం కావట్లా. అది కూడా పాపం ఎత్తుకులాడుకుంటా ఉంది. ఏం చేస్తాం?